ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి నా కుడి ప్రక్కన నీడవై నిలిచి ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి నా కుడి ప్రక్కన నీడవై నిలిచి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి విజయ ధ్వజముగా స్థాపించావు, విజయ ధ్వజముగా స్థాపించావు. జయశీలుడా జయ భేరి మ్రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. జయశీలుడా జయ భేరి మ్రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభి వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ప్రస్తుతం మేము మన మెదక్ చర్చి దగ్గరలో ఉండి మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. 12వ తారీఖు 13వ తారీఖు జనవరి 2 దినాలు మన మెదక్ చర్చిలో సంఘ క్షేమాభివృద్ధి కోటాలు ఉన్నాయి. ప్రార్థించండి. మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, నిజాంపేట జిల్లా, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. నెహెమ్యా యెరూషలేము చుట్టూతో ఉన్న 12 గుమ్మాల్లో చివరి గుమ్మం గురించి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఓ లోతైన విషయాలు తెలియచేయబోతున్నారు. తప్పకుండా ఈరోజు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. గత వారం మీతో పంచుకున్నాం కదా, వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని. తప్పకుండా మీకు అనుకూలమైన దినం, అది బుధవారమా, శుక్రవారమా, శనివారమా, ఆదివారమా. నేను గత శనివారం వర్తమానం ఇచ్చినప్పుడు మనం ఆదివారం ఉపవాసం ఉండడం కదా, ఆదివారం నాన్ వెజ్ లేకపోతే అని అంటే చాలామంది బిడ్డలు లేదన్నయ్య మేము ఆదివారం ఉపవాసం ఉన్నాం, వేరే రోజుల్లో కుదరట్లేదని ఎంతోమంది బిడ్డలు కామెంట్ చేశారు. వారందరిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మంచిది. ఓ ప్రాముఖ్యం, రేపు ఆదివారపు ఆరాధనకు వెళ్ళబోతున్నారు కదా, సంఘం ఎలా ఉండాలి, ఓ దివ్యమైన వర్తమానం. సంఘంలో దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలి, ఓ దివ్యమైన వర్తమానం ఈరోజు మీతో పంచుకోబోయే ముందు మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ క్షేమాన్ని కోరుకునే మీ తోబుట్టువుగా నా హృదయపు లోతుల్లో నుంచి నా చేతులు జోడించి మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఆదివారపు ఆరాధనకు ఎవ్వరూ ఆలస్యంగా వెళ్ళొద్దు. ఎవరైనా సంఘ కాపరులు వింటూ ఉంటే కొంతమంది విశ్వాసులు చెప్పే మాట ఏంటో తెలుసా? మా పాస్టర్ గారే టయానికి రాడండి, మా పాస్టర్ గారే టయానికి ప్రారంభించడండి, అది 9:30కి అయిద్దో 10ంటికి అయిద్దో అర్థం కాదండి అని కొంతమంది దైవ సేవకులు ఆ క్రమం లేని పరిస్థితిలో బ్రతుకుతున్నట్లుగా, అందరూ కాదు కొందరు. ఒకవేళ మీలో ఎవరైనా నా తోటి సేవకులు, క్రీస్తు యేసు పనిలో నా జత పని వారు ఎవరైనా ఉంటే సమయానికి ప్రారంభించండి. అలాగే ముగింపు కూడా సమయానికి ముగించండి. ఆత్మ ప్రేరేపణ ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగిస్తానని చెప్పి, అంటే ప్రారంభానికేమో ఆత్మ టైం ప్రకారం ప్రారంభించి, ముగింపు ఆత్మ ప్రేరేపణ ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగిస్తానని 3-4ంటికి. ఆత్మదేవుడు ఎప్పుడు క్రమానికి దేవుడు, క్రమశిక్షణ రాహిత్యానికి ఆయన దేవుడు కాదు కదా. ప్రారంభం సమయానికి ప్రారంభించాలి, ముగింపు సమయానికి ముగించాలి. దయతో విశ్వాసులైన మీతో నా హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను.
సంఘానికి ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఓ 10 నిమిషాలు ముందే వెళ్ళండి, మోకరించండి. ఆ రోజు ఆదివారం మహిమకరంగా జరుగునట్లుగా పరిశుద్ధాత్ముని ప్రసన్నత మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ అనుభవించున్నట్లుగా ఆరాధన కొరకు ముందే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ ప్రార్థన ద్వారా, ఆ 10 నిమిషాలు ముందెళ్ళి మీరు చేసిన ప్రార్థన ద్వారా సంఘంలో గొప్ప ఉజ్జీవ జ్వాల దేవుడు రేకెత్తింప చేయునుగాక. ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. బెతస్దా కోనేరు గొర్రెల గుమ్మానికి దగ్గరగా ఉందని, దేవదూత తరచుగా అప్పుడప్పుడు వచ్చి నీళ్లు కదిలిస్తాడని, మొదటగా ఎవడు దిగుతాడో వాడిటే స్వస్థపడతాడని ఆ సంగతి యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. దీనిలో క్రొత్త నిబంధన సంఘం నేర్చుకునే ఓ దివ్యమైన పాఠం. బెతస్దా అనగా కనికరపు ఇల్లు. దైవజనమ, ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ కనికరపు ఇల్లే జీవము గల దేవుని సంఘం. సంఘం ఎప్పుడు కనికరం కలిగిన ఇల్లులాగా ఉండాలి. యేసయ్య రోగులను చూసి కనికరపడ్డట్లు, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న వారిని చూసి కనికరపడ్డట్లు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తోటి వ్యక్తి పట్ల కనికరం కలిగినటువంటి వాడిగా బ్రతకాలి. ఈరోజు సంఘాల్లో ఎక్కడ చూసినా గ్రూప్ రాజకీయాలు, కనికరం దేవుడు ఎరుగో కాటినెత్తి చూపిస్తూ ఉన్నారు. కనికరం దేవుడు ఎరుగో ఒకరి మీద ఒకరు ద్వేష భావాలు. అవి సంఘమనాలో ఏమంటారు, అవి సంఘాలనాలో, సంత వీధులనాలో అర్థం కాదు. అవి సంఘాలనాలో, చేపల మార్కెట్ అనాలో అర్థం కాదు. ఒకసారి ఓ రోజు ఆ వివరాలన్నీ చెప్పలేను, అది వినేవాళ్ళు నొచ్చుకుంటారు, అందుకని కొన్ని నేను కట్ చేసి చెప్తాను. ఓ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నా ఆధ్యాత్మిక జీవితంలో స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి, ఆదివారపు ఆరాధన వదిలిపెట్టి వేరే స్థలాల్లో వాక్యం ప్రకటించిన దాఖలాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే నా పిల్లలకు కాపరి తన గొర్రెలకు ఆహారం ఇవ్వాలన్నట్లుగా నా పిల్లలకు నేనే ఆహారం పెట్టాలి, మా దగ్గర మాతో కలిసి సేవ చేస్తున్న మా పిల్లలు పెట్టాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కోల్పోను, స్థానిక సంఘాన్ని వదిలిపెట్టను. అయితే కొన్ని ఒత్తిడులను బట్టి ఓ ప్రాంతానికి వెళ్ళాను. అన్నయ్య, 2000 మంది వస్తారు, మీ వాక్యం అక్కడ అవసరం, మీరు సంఘాన్ని దిద్దుబాటు చేసి వర్తమానాలు ఇస్తారు, మీరు రావాలా అని కొన్ని బలవంతాల మేరకు నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. 2000 మంది వస్తారు అని అనుకున్న సంఘంలో 200 మంది వచ్చారు. 200 మంది వచ్చారు. దశంభాగం. ఏమిరా అని చూస్తే, సరే ఆ 200 మందిలో కూడా సంతోషంతో వాక్యం వినే ప్రజలను వేల మీద లెక్క పెట్టవచ్చు. పుట్టెడు దుఃఖమైపోయింది. ప్రార్థన అంతా అయిపోయింది. ఇక పాస్టర్ గారు, ఇప్పుడు వేలంపాట కార్యక్రమం ఉంది, ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ ఆవరణంలోకి రండి, వేలంపాట ప్రారంభించుకుందాం అన్నాడు. పొట్టలో నుంచి సేమలు బయటకు వచ్చినట్లుగా అక్కడక్కడ చర్చికి కాంపౌండ్ చుట్టూ అటు ఇటు ఉన్న వాళ్ళందరూ పొట్టలో నుంచి సేమలు బయటకు వచ్చినట్లుగా వచ్చారు. సుమారుగా 1800 2000 మంది వచ్చారండి. ఈ పాస్టర్ గారు కూడా ఎంత గొప్ప అయినా చూడండి. ఆరాధన ప్రారంభించబోతున్నావు రండి అల్లా, వేలంపాట ప్రారంభించబోతున్నావు రండి అనేసరికి కుప్పలు తెప్పలుగా వచ్చారు. బాధతో నేను అడిగా, అయ్యా ఏంటిది, ఆరాధనకు ప్రజలు రావట్లేదు. ఆయన స్థానికంగా పెద్ద ఆయన ఏం చెప్పాడో తెలుసా, ఈ సంఘం ఎప్పుడు ఇంతేనండి, 2000 మంది ప్రజలు, 3 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపు వాళ్ళు గెలిచినప్పుడు ఆ 2 గ్రూపు వాళ్ళు రారు. ఆ 2 గ్రూపుల్లో ఎవరైనా ఒకళ్ళు గెలిస్తే తతిమా 2 గ్రూపులు రారు. అయ్యా ఎక్కడ గ్రూపిజం? సంఘంలోనా? సంఘంలో గ్రూపిజమా? తమ్ముళ్ళు చెల్లెల్లో భయంతో దేవుని మందిరంలో బ్రతకండి. సంఘం ద్వేషాన్ని పుట్టించేది కాదు, ద్వేషాన్ని రగిలించేది కాదు. ఒకరి పట్ల
ఒకరి పట్ల ఒకరు కనికరము చూపే అద్భుతమైన స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. మంచిది. ఈ కనికరపు ఇల్లు, బెతస్సా అనే ఈ కనికరపు ఇల్లు, విన్నారా? కనికరపు ఇల్లు గొర్రెల ద్వారానికి దగ్గరగా ఉందట. విన్నారా? గొర్రెల ద్వారం. ఏ ద్వారం? గొర్రెల ద్వారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. గొర్రెల ద్వారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. సంఘం ఎప్పుడు గొర్రెల ద్వారంగా పిలువబడుతున్న యేసయ్యకు దగ్గరగా ఉండాలి, యేసయ్యకు సమీపంగా ఉండాలి. దైవజనమ, కొన్ని సంఘాలు, కొంతమంది దైవ సేవకులు అమెరికా వాళ్ళకి దగ్గరగా ఉంటారు, ఆస్ట్రేలియా వాళ్ళకి దగ్గరగా ఉంటారు. ఏ మిషనరీ దొరుకుతాడా, ఏ మిషనరీ దగ్గర నుంచి సహాయం దొరుకుతుందా అని అమెరికాకు దగ్గరగా ఉండే సంఘాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉండే సంఘాలు ఉన్నాయి. యేసయ్యకు దగ్గరగా ఉన్న సంఘాలు ఈరోజు కొదువైపోతున్నటువంటి దినాలు. ఓ రోజు రాజశేఖరయ్య గారు ఓ పాస్టర్ గారికి ఫోన్ చేశారట. మధ్యాహ్నం ఆ ప్రాంతంలో పాస్టర్ గారు లిఫ్ట్ చేశారట. అమ్మా, ఏంటి పాస్టర్ గారు లేరా? నిద్రపోతున్నారు అయ్య గారు, రాత్రంతా బిజీగా ఉన్నారు కదా. రాత్రంతా బిజీగా ఉన్నారా? ఏమైనా రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందా? అయ్యయ్యో, ఆల్ నైట్ ప్రేయర్ జరిగితే కనుక మా సంఘం ఎట్లా ఎందుకు ఉండేది అయ్య గారు? బాగా డెవలప్ అయ్యేది. మరి ఏం చేశాడమ్మా? రాత్రి అంతా ఇంటర్నెట్ దగ్గర కూర్చొని ఏ తెల్ల ధర దొరుకుతాడా, ఏ అమెరికా ధర దొరుకుతాడా, ఏ ఆస్ట్రేలియా ధర దొరుకుతాడా, ఏ న్యూజిలాండ్ ధర దొరుకుతాడా, 24 గంటలు ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏ ధర దొరుకుతాడని వెతుకుతాడే కానీ దేవుని పాదాల దగ్గర మోకరించుదాం. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తారు అన్న దైవికమైన ప్రత్యక్షత నా భర్త కోల్పోయి ఇలా వెతుకుతూ ఉన్నాడయ్యా. దైవజనమ, విన్నారా? ఆ దైవజనుడు అమెరికాకు దగ్గరగా ఉండాలనుకున్నాడు. కొన్ని సంఘాలు ఆచారాలకు దగ్గరగా ఉంటాయి, సాంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయి, సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయి, మూఢ నమ్మకాలకు దగ్గరగా ఉంటాయి. కొంతమంది రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటారు, రాజకీయాలకు దగ్గరగా ఉంటారు. అమ్మా, అయ్యా, క్రీస్తు సంఘం యేసయ్యకు దగ్గరగా బ్రతికితే అద్భుతం తెలుసా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడో. నేను నిజమైన ద్రాక్షావళిని, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడని ప్రభు సెలవిచ్చారే. క్రీస్తుకు మనం సమీపంగా బ్రతికితే నీకు ఏది కావాలో, నీకు కావలసిన ప్రతిదీ ప్రభు తన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అక్కరత తీర్చునుగాక. ఆమేన్. మంచిది. ఈ గొర్రెల ద్వారానికి దగ్గరగా ఉన్న బెతస్సా కోనేటిలో అప్పుడప్పుడు దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తాడట. దేవదూత అంటే ఈ కడవరి దినాల్లో సంఘానికి దేవదూత ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు వారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా మాట్లాడతాడు. గలతీ సంఘమా, క్రీస్తు యేసు వలెను దేవుని దూత వలెను మీరు నన్ను చేర్చుకున్నారు. నన్ను ఎంత ప్రేమించారంటే, సఖ్యమైతే మీ కనుగుడ్లు పెరికి మాకివ్వటానికి మీరు సిద్ధపడ్డారు అని మాట్లాడతాడు. పాత నిబంధనలో బెతస్సా కోనేటిలోకి దిగొచ్చేది దేవదూత. ఈ క్రొత్త నిబంధన కాలంలో సంఘం అనే కోనేటిలో దిగి పనిచేసేది ఎవరో తెలుసా? దేవుని సేవకుడనే దేవదూత. అమ్మా, అయ్యా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు, కానీ ఒక అన్నగా చెప్తున్నాను, మీరు వెళ్తున్న సంఘాల్లో ఓ మంచి సంఘాన్ని, మంచి దైవ సేవకులను ఎన్నుకొని, ఆ మంచి సేవకులను ఎన్నుకున్న తర్వాత నీ గుండెల్లో సేవకుని పట్ల ఉండాల్సిన స్థానం ఏంటో తెలుసా? ఈ దైవజనుడు దేవుని దూత వంటివాడు. విన్నారా? ఈ దైవజనుడు దేవుని ప్రతినిధి, ఈ దైవజనుడు దేవుని రాయబారి, ఈ దైవజనుడు దేవుని వాక్యాన్ని నాకు పంచబోతున్నాడు. దైవజనుడు అంటే నీ గుండెల్లో ఎంత గౌరవం ఉంటుందో ఆ వాక్యం అంత బలంగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. విన్నారా ఈ మాట? దైవజనుని పట్ల నీ హృదయంలో ఎంత గౌరవం ఉంటుందో
ఆ గౌరవంతో కూడుకున్న భావం దైవజనుడు మాట్లాడేటప్పుడు ఇది దేవుని మాట అని నువ్వు అంగీకరించడానికి కారణమవుతుంది. ఈయన దైవజనుడా, ఏం చెప్తే నేను వినాలా? ఆ తిరస్కార బుద్ధి నీకుంటే దేవుని వాక్యం మనలో పనిచేయదు. గలతీ పత్రికలో అన్నారు కదా, క్రీస్తు యేసు వలెను దేవుని దూత వలెను మీరు మమ్మల్ని చేర్చుకున్నారు. ఈ కడవరి దినాల్లో దేవదూతే దేవుని సేవకుడు. అయితే ఆ సేవకుడు దేవదూత నీళ్లను కదిలిస్తూ ఉంటాడట. ప్రతి దైవజనుడు ఆదివారం వాక్యాన్ని బోధించేటప్పుడు హృదయాలను కదిలించే వర్తమానాలు అందించాలి. విన్నారా ఈ మాట? హృదయాలను కదిలించే వర్తమానాలు వినిపించాలి. ఏదో శనివారం రాత్రి హడావిడిగా యూట్యూబ్లో ఒక ప్రసంగం విని, ఎవరో చెప్పిన వాక్యం విని, ఆదివారం 1 గంట ప్రసంగం చేద్దాంలే అని మొక్కుబడిగా వర్తమానం అందించేవాడిగా ఉండకూడదు. ప్రతి దైవజనుడు, విన్నారా, ప్రతి దైవజనుడు దేవుని వద్ద నుండి వర్తమానం పొందుకొని ఆ వర్తమానం ఎలా ఉండాలి అంటే హృదయాలను కదిలించేదిగా ఉండాలి. విన్నారా? హృదయాలను కదిలించేదిగా ఉండాలి. గంట సేపు కానీ, 30 గంట కానీ, గంటన్నర కానీ ఓ గొప్ప దైవజనుడు ఇలా అంటారు. ఆ గంట సేపు దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు సేవకునికి ఉండాల్సిన ప్రత్యక్షత. ఐసీయూలో ఉన్న పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్ల బృందం ఎంత అటెన్షన్గా పనిచేస్తారు. ఈ పేషెంట్ని బ్రతికించాలి, చావుగోతుల నుంచి లేవనెత్తాలి, ఆయుష్ను పోయాలి. ఐసీయూలో ఉన్న పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్ల బృందం ఎట్లా పనిచేస్తారో ఆ గంటన్నర అలాంటి ఆతృతతో దైవజనుడు వాక్యాన్ని బోధించేవాడై ఉండాలి. కొంతమంది వాక్యం బోధిస్తే ఈ అయ్యగారు బోధించడమే 30% చర్చిలో నిద్రపోతూనే ఉంటారు. బాధాకరం. కారణం ఏంటి? పసలేని ప్రసంగాలు, సరుకులేని ప్రసంగాలు, హృదయాలను కదిలించలేని ప్రసంగాలు, దిద్దుబాటు చేయలేని ప్రసంగాలు, ఒకదంపుడు ప్రసంగాలు అంటారు కదా. పాడిందే పాటరా పసుపళ్ళ దాసుడా అని అంటారు చూసారా. 24 గంటలు చెప్పిన ప్రసంగాలే చెప్పి జనాలను విసిగించి పసలేని ప్రసంగాలు చేసి సంఘాల్లో జీవం కోల్పోతూ ఉన్నారు. అయ్యా, యెహోవా సన్నిధిలో నుంచి నిప్పు కణం పుడతాది అని వాక్యంలో రాసి ఉంది కదా. దేవుని సన్నిధిలో నుంచి పుట్టిన నిప్పు కణము లాంటి వాక్యాన్ని తీసుకొని సంఘానికి బోధించు. ఆ మందిరం ప్రతి ఆదివారం పచ్చిక బయలుగా మార్చబడుతుంది. మందిరం పచ్చిక బయలుగా మార్చబడితే గొర్రెలు ఆ మేత మేసి పుష్టిగా బలపడి ఆ గొర్రెలు 100 కొలది 1000 కొలది గొర్రెలు నేంతా ఉంటాయి. చాలామంది నన్ను అంటూ ఉంటారు, అయ్యగారు మీ చర్చికి వస్తే విశ్వాసులు చర్చి మానకపోగా మీ చర్చి కొత్తగా ఎవరైనా వస్తే మరలా 10 మంది కొత్త వాళ్ళు తీసుకొస్తారు. అయ్యగారు వాళ్ళకి మీరు ఏ ముందు వేస్తారు అయ్యగారు, ఏ మంత్రం పెడతారు అయ్యగారు అని కొంతమంది నవ్వుతో నన్ను అడుగుతారు. నేనంట పగడాల ప్రవీణ్ గారు అంటారు, మంత్రాలకు చింతకాయలు జాంతానాయి. ఆయన అంటారు చూసారా, మంత్రాలకు చింతకాయలు రాలో, మంత్రాలు ఏమి చెయ్యం. ఒకటి ప్రార్థన. దేవా, మీరు మాకు అప్పగించిన ఆత్మలు వారి పిల్లలు సంఘంలో స్థిరపడాలయ్యా, వారి పిల్లలు ఆత్మీయులుగా సంఘంలో స్థిరపడాలయ్యా, ఒలీవ చెట్టులాగా అని ప్రార్థన చేస్తూ, రెండవది ప్రతి ఆదివారం ప్రసవ వేదనతో కూడుకున్న వర్తమానాలు దేవుని సన్నిధిలో అందిస్తాం. నేనంట పచ్చిక బయలు దొరికితే ఆ పచ్చిక బయలును గొర్రెలు ఎందుకు ఇడిచిపెడతాయి? ఒక మాట, శాంతికరమైన జలాలు గొర్రెలకు దొరికితే ఆ నదీ తీరాన్ని ఎందుకు విడిచిపెడతాయి? అన్ని రకాలైన భోజన పదార్థాలు ఏమండి, మన ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, పీతల బిర్యానీ, పచ్చడి, ఏమండి రకరకాల అన్ని వెరైటీ భోజనాలు ఉన్నాయనుకోండి, హోటల్కి వెళ్ళాల్సిన పని మనకెందుకు? ఒక మాట, అన్ని రకాల భోజన పదార్థాలు మన ఇంట్లో ఉంటే హోటల్కి వెళ్తామా? అవసరం లేదుగా. సమృద్ధి అయిన వాక్యం దైవ సేవకుడు అందించాలి. ఆ వాక్యం హృదయాలు కదిలించేటట్లుగా ఉండాలి. ప్రతి క్షణం అయ్యా ప్రజలను చేరువవునట్లుగా
నేను ఇంకా ఎలా వాక్యాన్ని బోధించాలి? అయ్యా మీకులాగా నేను బోధించాలి. దినకరన్ గారిలాగా కాదు, ఏసన్న గారిలాగా కాదు, రాజ్బాబు గారిలాగా కాదు, పి జోషి గారిలాగా కాదు. అయ్యా నీకులాగా మేము బోధించాలి. యేసయ్యలాగా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మనతో మాట్లాడుచుండగా మన గుండెలు మండలేదా అని రాసు. దేవుడు మాట్లాడేటప్పుడు హృదయాలు మండించబడ్డాయట. హృదయాలు మండించే వర్తమానాలు ప్రవ్విచ్చారు. అలాంటి వర్తమానాలు ప్రతి సంఘంలో ప్రతి దైవజనుడు సంఘాలకు అందించునుగాక. అయితే విచిత్రం, దేవదూత నీళ్లు కదిలించేటప్పుడు ఎవడు మొదట దిగుతాడో వాడు స్వస్థపడతాడట. దిగిన ప్రతి వాడు స్వస్థపడలా. మొదట దిగినవాడు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు చూసారా? మొదట దిగినవాడు. ఆదివారపు ఆరాధనకు కూడా దైవజనమా అందరికంటే ముందు నేను వెళ్ళాలి, అందరికంటే నా పాదం మందిరంలో మోపాలి, అందరికంటే ముందుగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ ఆతృత రావటం ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు వాక్యం ద్వారా మన హృదయాలను కదిలించినప్పుడు వెంటనే నువ్వు స్పందించే హృదయం కలిగిన వాడివైతే, ఆ బెతస్సా కోనేరు మొదట దిగిన వాడినే స్వస్థపరిచింది. యేసుక్రీస్తు అనే బెతస్సా కోనేరు వాక్యానికి స్పందించిన ఒకరిని కాదు, వేల కోట్ల మందిని స్వస్థపరచడానికి శక్తి కలిగింది. ఆ బెతస్సా కోనేటికున్న సామర్థ్యం, మొదట దిగిన వాడే బాగుపడ్డాడు. యేసుక్రీస్తు అనే బెతస్సా కోనేరు దిగిన ప్రతి వాడు స్వస్థపడేటట్లుగా. అయితే ఎప్పుడు దిగాలి? నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, వాక్యం ద్వారా దేవుడు నీ హృదయాన్ని కదిలించినప్పుడు నువ్వు దిగేవా? సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసింది, చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను. విన్నారా? నా గద్దింపు విని నా వైపు తిరుగుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తా, నా ఉపదేశాన్ని మీకు తెలియచేస్తా. ఆ తర్వాత మాటలు అంటాడు, నేను పిలిచినప్పుడు మీరు నా వైపు తిరగకపోతే, మీ కష్టం వచ్చినప్పుడు మీరు నా వైపు తిరిగి మొరపెడతారే, మీ మొర నేను వినను, మీ ప్రార్థన నేను ఆలకించను. విన్నారన్నమాట? మీకు భయం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవాన్ని మొరపెడితే మిమ్మల్ని చూసి నేను నవ్వుతా అని అంటాడు. ఎందుకు? ఆయన మనం పిలిచినప్పుడు పలకాలంటే మనం ఆయన పిలిచినప్పుడు పలకాలి కదా. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు స్పందిస్తే, తమ్ముడు చెల్లి రేపు ఆరాధనకు వెళ్తున్నారు కదా, దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. మాట్లాడేటప్పుడు వాక్యం చేత హృదయాన్ని కదిలించేటప్పుడు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి. దేవుడు తన ఆత్మ మీ మీద కుమ్మరింప చెయ్యునుగాక. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. రేపు ప్రార్థనలో పాలు పంపులు పొందని ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. సంఘం ఎలా ఉండాలి, సంఘంలో ప్రజలు ఎలా బ్రతకాలి, ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ సంఘాన్ని కనికరపు ఇల్లుగా కట్టుకునే కృప దయచే, ప్రతి సంఘం గొర్రెల గుమ్మంగా పిలువబడుతున్న మీకు దగ్గరగా బ్రతికే భాగ్యం దయచే. దైవజనుడు దేవదూత వంటి వాడిగా బ్రతకాలి. వాక్యం చేత హృదయాలను కదిలించే వర్తమానాలు అందించాలి. వాక్యం చేత కదిలించేటప్పుడు ప్రజలు స్పందించి పశ్చాత్తాప్తులై వాక్యానికి విధేయులు ఉన్నట్లుగా కృప చూపండి. అలాంటి గొప్ప కార్యం రేపటి ఆరాధనలో ప్రతి స్థలములో మీరు జరిగించుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. కృపా సమాధానాలు
మన అందరికీ తోడై ఉండునుగాక.